అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ ఆగ్రహంతో ఉంది. రే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఇదంతా నిజమే. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు భరిస్తుంది హైకమాండ్? ఆయన కనీసం 13 నెలలైనా క్యాబినెట్ విస్తరించుకునే అవకాశం కూడా ఎందుకు ఇస్తలేదు? కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో హైకమాండ్ ఎందుకుంది? పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని తప్పిస్తే ఇంకొకరు ఎవరున్నారు? అది కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఉత్త రేవంత్ రెడ్డిని గుడ్డిగా తప్పి హైకమాండ్ అంత గుడ్డిది కాదు. వాళ్ళన్నీ చూసి పనులు చేస్తారు. రేవంత్ రెడ్డిని తప్పించాలని అంటే దానికి ధీటుగా ఇంకొక పర్సన్ ఉండాలి. ఉన్నాడు ఆ పర్సన్ కాంగ్రెస్లో ఇప్పుడు? ఒక్కొక్కరు సరే ఢిల్లీకి ఒకరిద్దరు సీనియర్ లీడర్లు చాలా సీక్రెట్గా పోయిస్తున్న వాళ్ళు ఉన్నారు. లేకపోతే నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. కొందరు సైలెంట్గా పావులు కలుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఆల్టర్నేటివ్గా కనిపిస్తున్నారా? అంటే రేవంత్ రెడ్డిని దింపితే వాళ్ళు ప్రభుత్వాన్ని మెయింటైన్ చేసి ఎమ్మెల్యేలు అందరూ చీలిపోకుండా మెయింటైన్ చేసి అవసరమైతే 4 పైసలు పెట్టి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి దింపిన తర్వాత ఆయన ఉత్తగా ఎందుకుంటాడు? ఏదో పుల్ల పెడతాడు కదా. మరి ఆ పుల్ల పెడితే తట్టుకునే దమ్మున్న వాళ్ళు ఉన్నారా? ఇదంతా పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి కాంగ్రెస్లో. ఉత్తగా ఏం కాదు ఇవన్నీ. కాంగ్రెస్లో ఇంతకుముందేమో పొయ్యి మీద గిన్నె పెట్టగానే పొంగుతుండే. ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కదా, అట్లా పొంగదు. మసిలి 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 పొంగుతుంది అనమాట. ఇప్పుడు బట్టి విక్రమార్క రైట్, ఆయన రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ పాదయాత్ర చేసిండు అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు. రేవంత్ రెడ్డి ఆయన మీదే కదా షర్మిల సెటర్ చేసింది, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని. అంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయలేదు, ఏదో 10 నిమిషాలు తిరగాలి, పోయి కారికి పోవాలి, మళ్ళీ తాను దిగి మళ్ళీ పాదయాత్ర చేయాలి, అట్లా చేసిండు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ అవుతాడా అనే చర్చ ఒకటి ఉంది. సరే ఆయన జార్ఖండ్కి ఇన్ఛార్జ్కి పోతే జార్ఖండ్లో అలయన్స్తోనే జేఎంఎం అలయన్స్తోనే గవర్నమెంట్ వచ్చింది. అది కాంగ్రెస్ గొప్పతనం ఏం కాదు, జేఎంఎం గొప్పతనం. ఆయన జైలు కూడా పోయించిన కదా హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ బట్టి విక్రమార్క మీద ఢిల్లీలో ఉన్న చర్చ ఏం తెలుసా? బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మనిషి. రేవంత్ రెడ్డి మనిషి అనేది కాంగ్రెస్లో ఉన్న చర్చ, ఢిల్లీ వరకు ఉంది ఈ చర్చ. ఇంకా రేవంత్ రెడ్డినే దింపాలనుకుంటున్నప్పుడు ఒకవేళ దింపితే రేవంత్ రెడ్డి మనిషికి అవకాశం వస్తుందా? రాదు. కాబట్టి బట్టి విక్రమార్క రేవంత్ మనిషి అనే ముద్ర పడ్డది. ఎందుకు పడ్డది అని అంటే ఇక దానికి చాలా కారణాలు ఉంటాయి. మనకు తెలియని కారణాలు హైకమాండ్కి చాలా ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ నుంచి పార్టీ ఇన్నర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం చూసాం కదా లోక్సభ ఎలక్షన్స్ 8 సీట్లే రావడంతో హైకమాండ్ ఒక 3 మెన్ కమిటీ చేసింది. అసలు 8 సీట్లు ఎట్లా వచ్చినాయంటే వాళ్ళు వచ్చి ఈడ ఆడ కలిసిపోయి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పటి నుంచే కదా హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య చెడింది వ్యవహారం. ఆ 3 మెన్ కమిటీ వాళ్ళు వీళ్ళతో పాటు తిన్నారు, వీళ్ళు ఏం చేస్తే అది చేసినారు, వీళ్ళు ఏది వాళ్ళకు ఏమి ఇస్తే అది తీసుకున్నారు. కానీ పొయ్యి మాత్రం ఏం రిపోర్ట్ చేయాలని అదే రిపోర్ట్ ఇచ్చినారు. ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ఏమీ కాదు. అటు కాంగ్రెస్లో ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కాకపోతే దాన్ని ఎప్పుడు అమలు చేయాలనే విషయంలో హైకమాండ్ నిర్ణయం ఉంటుంది. వీళ్ళు ఇచ్చినంత మాత్రం నిర్ణయం తీసుకోరు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టెమినా ఎంత అనేది కూడా తెలవాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టెమినా ఎంత? సీక్రెట్గా హైకమాండ్ సమాచారం తీసుకున్నంత మాత్రాన ఏదో అయితే చెప్పనికే లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టెమినా ఎంత? ఆయన ఒక 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 65 మంది ఎమ్మెల్యేలను మెయింటైన్ చేసే లేకపోతే మేనేజ్ చేసే పవర్ ఉందా ఆయన దగ్గర? ఆయన మాట వింటారా? ఇప్పుడు ఉంటారు. మనకు కర్ణాటక పోయినాం అనుకో, సిద్ధరామయ్యకు సపరేట్గా వర్గం ఉంది, ఆయన ముఖ్యమంత్రి. డీకే శివకుమార్ ఉస్కో అంటే డిస్కో అనే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. ఆడ చాలామంది ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అవసరమైతే హైకమాండ్ రంగంలో దిగితే ఆ సిద్ధరామయ్య కూడా సపోర్ట్ చేస్తాడు. కర్ణాటకలో రేపు నాడు అటో ఇటో ఏమైతే తెలియదు, ఎడపడం అవుతుంది ఆడ. సిద్ధరామయ్యను దింపినాక సిద్ధరామయ్య ఏదో చేస్తాడు అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. సిద్ధరామయ్య కాంగ్రెస్ మ్యాన్. కాబట్టి హైకమాండ్ ఒక మాట చెప్పి నువ్వు 2 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఇప్పుడు డీకే శివకుమార్ సీఎం అవుతాడు, సహకరించాలంటే ఆయన గ్రూప్ ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరిస్తారు కూడా. సిద్ధరామయ్య మాట జవాదాడిన ఎమ్మెల్యేలంతా సహకరిస్తారు, డీకే శివకుమార్ సీఎం అవుతాడు. తర్వాత గవర్నమెంట్ ఉండదా, బీజేపీ గవర్నమెంట్ వస్తుందా, ఏమవుతుందనే తర్వాత విషయం. నేను కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నా. కానీ మన దగ్గర సిచ్యువేషన్ వేరు. ఇక రేవంత్ రెడ్డిని కనుక దింపితే నెక్స్ట్ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అనే చర్చ ఉంది. రేవంత్ రెడ్డి ఉత్తగా ఉంటాడా? ఆయన ఒక ఎంతోమంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఉన్నదే 65 మందే కదా. ఓ 10 మంది పక్కింటి ఎమ్మెల్యేలే, గెస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారు 10 మంది. 65 ఎమ్మెల్యేల ఒక 10 మంది ఎమ్మెల్యేలు కొట్టేసారు అనుకో,
రేవంత్ రెడ్డి ఎంబడి అవుట్, గవర్నమెంటే ఉండదు. ఆ అవతల ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు గెస్ట్ ఎమ్మెల్యేలు వాళ్ళు సపోర్ట్ చేస్తారా చెయ్యరా, వాళ్ళు ఎటుపోతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఎంబడి ఉంటే ఇంకా ప్రమాదం. అంత ఈజీగా రేవంత్ రెడ్డిని తక్కువ అంచనే ఎట్లుంటుందంటే, కొద్దిగా ఇట్లాంటి పొలిటీషియన్స్ వ్యవహారం ఎట్లుంటుందంటే, నేను ఉన్నంత వరకు మంచిగా ఉంటుంది, నేను పోయినంటే రాయేసి చిట్లు ఇవ్వాలి, ఉంటే నేను ఉండాలి లేకపోతే లేదు అనే దానిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది చాలా క్లియర్. ఉంటే నేను ముఖ్యమంత్రికి ఉండాలి లేకపోతే గవర్నమెంటే ఉండొద్దు. ఎవరు గవర్నమెంట్ ఉండదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పొజిషన్లో ఉన్నాడు. అందుకే కదా మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి అంతే దూరం, ఢిల్లీ వచ్చినా మీ అపాయింట్మెంట్ అడగా, మీరు పిలిచినప్పుడే మాట్లాడతా అని చెప్పి ఆయన ఢిల్లీ పోయినా కూడా కనీసం ఎవరైనా అపాయింట్మెంట్ అడగకుండా, ఎవరు కాంగ్రెస్ లీడర్ని కలవకుండా బీజేపీ వాళ్ళు అందరం కలిసేసి వచ్చిండు, కేంద్ర మంత్రులను వాళ్ళ వీళ్ళని కలిసేసి హైదరాబాద్కి వచ్చిండు. 2 రోజులు దూరలే మొన్న రాజస్థాన్ నుంచి వచ్చినప్పుడు. అదంతా ఉంది. ఉంటే నేను ముఖ్యమంత్రికి ఉంటా లేకపోతే పీతిలో రాయేసినట్టే, అంతే అది. కాబట్టి హైకమాండ్ కూడా టైం కోసం చూస్తుందంట, ఏం చేయాలి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఎవరు. శ్రీధర్ బాబు చేద్దామంటే శ్రీధర్ బాబు నల్లికుట్టే వ్యవహారం అది. శ్రీధర్ బాబు ఏం కరెక్ట్గా లేదు, ఎప్పుడు ఎట్టుంటాడో తెలియదు, ఈ పూట ఓలాకుంటాడు రేపు ఓలాకుంటాడు. ఫ్యామిలీ లాయల్ ఫ్యామిలీయే కానీ సిచ్యువేషన్ కూడా చూడాలి కదా, ప్రస్తుత సిచ్యువేషన్ కూడా బాగాలేదు. ఆయన ఏం పోడు కాంగ్రెస్ని వదిలేసి, కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత స్తోమత అసలు ఆయన వ్యవహారం ఏంది, ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మడి ఉన్నారు. ఇంకా నెంబర్ 2 వద్దకు వద్దాం. నెంబర్ 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఫైనాన్షియల్గా వేరే రాష్ట్రాల ఎలక్షన్స్ అప్పుడు ఫైనాన్షియల్గా మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి డీల్ చేస్తున్నాడు, నో డౌట్. ఆయన డైరెక్ట్గా హైకమాండ్తో సంబంధాలు డైరెక్ట్గా ఉన్నాయి. సేమ్ టైం బీజేపీ హైకమాండ్తో కూడా సంబంధాలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత ఈజీ కాదు. ఎలక్షన్స్ ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తాడు, మొత్తం అసలు ఖమ్మం అంతా బీజేపీ పోతున్నారని ప్రచారం చేసిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి డీల్ అయ్యిండు ఆల్రెడీ అని కూడా చర్చ జరిగింది. లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్కి పోయింది, కానీ బీజేపీలో చేరుతారనేదే కదా పెద్ద చర్చ. ఆయనకు డైరెక్ట్గా హైకమాండ్తో బీజేపీ హైకమాండ్తో చర్చలు ఉన్నాయి. కాబట్టి ఆయనను ఎంతవరకు నమ్మాలి అనే విషయంలో ఫైనాన్షియల్గా ఓకే, ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఆయనకు 18 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నో డౌట్, ఫిక్స్డ్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఈయన ఏం చెప్తే అది ఈయన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈయన డబ్బులు పెట్టి గెలిపించుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళు చాలామంది ఉన్నారు. నల్గొండలో ఉన్నారు, మా మమనార్లో ఉన్నారు, మా వనపర్తి ఎమ్మెల్యే కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బులు పెట్టి గెలిపించుకున్న ఆయన్నే మెగారెడ్డి. నల్గొండలో ఎంతమంది లేరు, నల్గొండలో దేవరకొండ ఎమ్మెల్యే ఉన్నాడు, తుంగుతుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు, నకరకల్ వీరేశమన్న ఉన్నాడు, ఇంకా ఖమ్మంలో సగం మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అటు ఇటు, వరంగల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, హైదరాబాద్లో గెలవలేదు కాంగ్రెస్, ఆయన పైసలు పెట్టినా గెలవలేదు ఒకరిద్దరు. కాబట్టి ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు. సేమ్ టైం ఆయన పక్కా కాంగ్రెస్ మ్యాన్ కాదు, మనకు తెలుసు కదా. ఆయన కాంగ్రెస్ వచ్చింది మొన్ననే. ఇప్పుడున్న టైము, అవసరం, అవకాశం దాన్ని బట్టి ఆయన కొంచెం ఫైనాన్షియల్గా ఎట్ట డీల్ చేయడం తెలుసు. ఆయనకు రాజకీయం ఎంతవరకు తెలుసు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఒక గవర్నమెంటే కాపాడేంత రాజకీయం ఆయనకు తెలుసా అనేది మాత్రమే హైకమాండ్కు డౌట్లు ఉన్నాయి. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి, ఎవరెవరు ఏం చేస్తున్నారు, కథ ఏంది, కార్ఖానా ఏంది అంతని. కానీ రేవంత్ రెడ్డికి ఆల్టర్నేటివ్ మనగాడు దొరికినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దింపే అవకాశం ఉంది. వాళ్ళు ఎందుకంటే సిమ్టమ్స్ రేవంత్ రెడ్డికి ఇప్పటికీ చాలా సంకేతాలు ఇచ్చిండ్రు. వాళ్ళలో ఉన్న అసంతృప్తిని, హైకమాండ్ కోపంతో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి చాలాసార్లు చాలా రూపంలో ఆయనకు తెలిసేటట్టు చేసిండ్రు ఆల్రెడీ. కాబట్టి అవతల మనగాడు దొరకాలి కదా. మనగాడు దొరికినప్పుడు ఈయనను నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈయన నిర్ణయం తీసుకుంటే ఈయన ఎడపడం చేస్తాడు, ఎడపడం చేస్తే తట్టుకునే దమ్మున్నోడు కావాలి అవతల. ఆ దమ్మున్న లీడర్ కోసమే హైకమాండ్ చూస్తే ఒక్కొక్క రేషం ఒకలాగున్నది వీళ్ళది. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఆల్టర్నేటివ్ లీడర్ ఎవరు అనే దాని మీద కాంగ్రెస్లో ఒక చర్చ ఉన్నది. ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు కాంగ్రెస్ పాలిటిక్స్ని ఎవరు అంచనా వేయలేరు. బయటికి ఒకటి కనిపిస్తుంటే లోపల వేరే బ్రహ్మ పదార్థం తయారైతూ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పాలిటిక్స్ చాలా కోర్ పాలిటిక్స్, చాలా దారుణంగా, డేంజర్గా, ట్యాక్టిఫుల్గా ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు, చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.